అందరికీ నమస్తే. ఏదో కొంపలు మునిగినట్టుగా ఎమర్జెన్సీగా క్యాబినెట్ సమావేశం, దానిలో కాళేశ్వరం పైనే చర్చ. జనమంతా చాలా సమస్యల్లో ఉన్నారు. వాటి మీద ఎప్పుడు ఎక్స్క్లూజివ్గా ఇంత టెన్షన్గా ఇంత ఎమర్జెన్సీగా క్యాబినెట్ సమావేశం పెట్టలే. కానీ ఇప్పుడు పెట్టిన క్యాబినెట్ సమావేశం నేను ఎందుకు చెప్తున్నంటే, ఇట్లాంటి డ్రామా నడిస్తేనే నిజాన్ని జనం నమ్మరు. ఒకవేళ దాని నిజం ఉంటే దాన్ని కూడా జనం నమ్మరు. వీళ్ళంతా ఈ డ్రామానే నడిపిస్తారని. ఎందుకంటే గత 4 రోజులుగా నడుస్తున్న వ్యవహారం కావచ్చు, ఇప్పుడు నడుస్తున్న వ్యవహారం, దాని మీద కేసీఆర్ రెస్పాండ్ అయ్యాడు. ఈ డ్రామా మీద కేసీఆర్ రెస్పాండ్ అయ్యాడు. ఫామ్ హౌస్లో ఆ పార్టీ నేతలతో కొంతమందితో మీటింగ్ అయ్యాడు. ఆ మీటింగ్లో ఆయన మాట్లాడిన మాటలు కూడా బయటకు వచ్చేసినాయి. అన్ని విషయాలు ఇదే మాట్లాడదాం. ఇలా డ్రామా ఎట్లా ఉందంటే, ఇప్పుడు సినిమా విడుదల కాకముందే కొన్ని క్లిప్స్ బయటకు వస్తాయి. దాన్ని ఏమంటారు, సినిమా హిట్ కావాలని చెప్పి సినిమా యూనిట్ వాళ్ళే కొన్ని జోకులో, కొన్ని ఫైటింగ్లో, పాటనో డ్యాన్సో బయటికి రిలీజ్ చేసి మా సినిమా పైరసీ అయిపోయింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేస్తారు. టీవీ ఛానల్ మొత్తం బ్రేకింగ్ వచ్చేస్తుంది, పలానా సినిమా పైరసీ అయిందంట, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండ్రు అని. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలో కథ ఉండదు, ఆ సినిమా అటర్ ఫ్లాప్ అవుతుంది. అట్లాంటి సినిమాలు మొత్తం అటర్ ఫ్లాప్ అయినాయి. ఆ సినిమాలో మసాలా ఉంటే, కథ ఉంటే ఆ సినిమా పైరసీ రిలీజ్ కాదు, ఏమి కాదు, సినిమా మంచిగా రిలీజ్ అవుతుంది, సినిమా ఆడుతుంది. ఇప్పుడు కాళేశ్వరం సినిమా కూడా సేమ్ అట్లే. 4 days ముందే పైరసీ ఎట్లా బయటకు వచ్చింది? ఒక సినిమా నిర్మాత తన సినిమా బయటకు వస్తే పైరసీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు కదా. మళ్ళీ గవర్నమెంట్ ఒక కమిషన్ గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్ 4 days ముందే బయటికి ఎట్లా వచ్చింది? ఒక యూట్యూబ్ ఛానల్, ఒక చిన్నపాటి యూట్యూబ్ ఛానల్, ఇంకో చిన్నపాటి శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు మొత్తం థంబ్నెయిల్స్ పెట్టి నడిపిస్తున్నారు. ఏమని? కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పలానా చేతికి. ఒకసారి చూడండి, క్లిప్స్ వేస్తున్నా చూడండి. TV5 చేతికైనా ఒకటి వచ్చింది, RTV చేతికైనా ఒకరు పెట్టిండ్రు. ఇంకా ఇట్లా ఎవరెవరు చేతికి పోయినావో, ఎవరు ఏమేమినో తెలియదు. ఎట్లా పోతాయి? ఇది గవర్నమెంటా లేకపోతే ఇదేమన్నా పైరసీ కుంపటే, పైరసీ గుడారమా పైరసీ చేసేది? అట్లా దాని మీద ఒకటి నచ్చింది. ఇంకొక విషయం బాగా అర్థం చేసుకోవాలి మనం దీనిలో. ఎలక్ట్రిసిటీ మీద కూడా కమిషన్ వేసినారు. మీకు గుర్తుంది కదా, ఎల్ నరసింహారెడ్డి కమిషన్, సుప్రీంకోర్టు ఆయన దింపేసినాక లోకూర్ కమిషన్. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఇప్పటికీ 8 నెలలు 9 నెలలు అయ్యింది. ఇప్పటికీ ఆ కమిషన్ రిపోర్ట్లో అసలు ఏముందో ఒక్క ముక్క కూడా బయటికి రాలే. కానీ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన వితిన్ అవర్స్ దానిలో అంశాలు బయటికి ఎట్లా వచ్చినాయి? దానిలో కేసీఆరే దోషి అని ఎట్లా తేల్చిర్రు, దీనిలో ఈటెల రాజేందర్ దోషి అని ఎట్లా తేల్చిండ్రు, హరీష్ రావు దోషి అని ఎట్లా తేల్చారు? ఎవరిచ్చిన లీకులు ఇవి? సినిమా ప్రొడ్యూసరే పైరసీకి ఇచ్చేసిండా, మా సినిమా వేసేయండి మేము తర్వాత చూసుకుంటామని? ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక సినిమా పైరసీతోనే పోల్చాల్సి చూస్తుంది. కరెంటు మరి ఎలక్ట్రిసిటీ మీద ఇచ్చిన కమిషన్ ఎక్కడ పోయింది, ఆ రిపోర్ట్ ఎక్కడ పోయింది? ఒక ముక్క కూడా ఎందుకు ఎక్కడ ఏ పేపర్లో కూడా రాలేదో తెలియదు. దానికి అథెంటిక్ పర్సన్ ఉండాలి కదా, ఒక అథెంటిక్ పర్సన్ ఉంటాడు కదా ప్రతి దానికి గవర్నమెంట్లో. మరి ఏ అథెంటిక్ పర్సన్ దాన్ని ఇచ్చిండు? వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, ఇంకోటి కూడా ఉంది. అంటే దీనిలో కేసీఆర్ను ఫిక్స్ చేయించే ప్రచారం, దానిలో వాస్తవం ఏమైనా ఉండని, వాస్తవాలు మెల్లగా వస్తాయి. అందుకే అంటున్నా, దానిలో ఉన్న వ్యవహారం ఏందో బయట పెడితే జనం నమ్ముతారు, కానీ లేకపోతే ఇది కావాలని చేశాడు కానీ కనిపిస్తుంది. గవర్నమెంట్ ఆ జాగ్రత్తలు తీసుకోవాలి మినిమం. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుతోన పరిశాన్ అయిపోయి ఫామ్ హౌస్లో చండీయాగం చేసిన 3 రోజులు. టీవీ ఛానళ్ళ బ్రేకింగ్లు, పేపర్ల వార్తలు. లాస్ట్కి కేసీఆర్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చింది, అబద్ధాలు ప్రచారం చేయకండి, మేము ఏం యాగం చేస్తలేము, కనీసం మమ్మల్ని అడిగితే మేము చెప్పేవాళ్ళం కదా యాగం చేస్తున్నామో లేదో, ఉత్తగానే ఫేక్ వార్తలు ప్రచారం చేయకండి అని ఒక ప్రెస్ నోట్ వచ్చింది అక్కడ నుంచి, సీఎం ఆఫీస్ నుంచి. ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చిందంటే, వీళ్ళకి వచ్చిన అసలు ప్రాబ్లం ఏంటంటే, ఎలక్షన్ ముందు కాంగ్రెస్ ప్రతిపక్షం, 2023 ముందు బీఆర్ఎస్ అధికార పక్షం. అధికార పక్షం మీద ఏం చెప్పినా జనం వింటారు. అది కూడా ఎలక్షన్ మూమెంటు, ప్రతిపక్షము బీఆర్ఎస్ మీద తీవ్రమైన వ్యతిరేకత, అదంతా జరిగింది. అప్పుడు ఏ రిపోర్ట్ లేకుండానే, ఎవరు ఎంక్వైరీ చేయకుండానే వాళ్ళు చెప్పిన నిజాలు సత్యహరిశ్చంద్రుల. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోనికి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది, ఇక్కడ బై ఎలక్షన్ వస్తుంది. ఇందులో కేసీఆర్ క్యారెక్టర్ని గలీజ్ చేయాలి. ఇక్కడ కేటీఆర్ క్యారెక్టర్ని గలీజ్ చేద్దామని చూసిండ్రు, ఒకటి అయ్యింది, చల్లగా అయినరు. ఇప్పుడు కేసీఆర్ క్యారెక్టర్ మీద పడ్డారు. కేసీఆర్ భయపడ్డాడు, కేసీఆర్ అట్లా అయ్యిండు, కేసీఆర్ ఇట్లా అయ్యిండు, కేసీఆర్ భయపడి చండీయాగం చేస్తుండు, కేసీఆర్ భయపడి ఫామ్ హౌస్లో దాచుకుండు, కేసీఆర్ భయపడి మొత్తం అందరు పిలిపించుకొని మీటింగ్ పెడుతున్నాడు. ఇట్లాంటి డ్రామాలు చేస్తేనే దానిలో నిజమేందో అసలు జనాలకు పోదు.
దీనిలో డ్రామాని ఎక్కువ కనిపిస్తుంది. పైరసీ డ్రామా, ఉత్త డ్రామా కూడా కాదు, పైరసీ డ్రామా అని వచ్చి దీన్ని. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కదా, ఇప్పుడు ఉల్టా పల్టా. అప్పుడు ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నారు, అప్పుడు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నారు. గవర్నమెంట్లో ఉండి కూడా బీఆర్ఎస్నే దాడి చేస్తారు. బీఆర్ఎస్ మీద సేమ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా అట్లా మాట్లాడి అట్లాంటి లీకులు ఇచ్చి పేపర్లో ఇస్తే జనం నమ్ముతారు, టీవీలలో వస్తే జనం నమ్ముతారు అని ముందే రాపిచ్చేసి తర్వాత అర్జెంటుగా వెరీ వెరీ అర్జెంటుగా క్యాబినెట్ సమావేశం పెట్టి సగం తెలంగాణ కొట్టకపోయినా వానాల వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. కానీ ఇప్పుడు అర్జెంటుగా క్యాబినెట్ మీటింగ్ పెట్టి దాని మీద ఏదో మొత్తం తెలంగాణ మొత్తం తిరగబడుతున్నట్టుగా పేపర్లో చూస్తే కర్త క్రియ కేసీఆర్ అని మొత్తం ఆయన్ని వేసేసినని కేసీఆర్ స్పందించిన లాస్ట్కి. ఏం స్పందించిందంటే ఫామ్ హౌస్ నుంచే మాట్లాడాడు. 6 గంటలుగా బీఆర్ఎస్ నేతలతో చర్చలు జరిగినాయి. హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా అసలు విషయం ఏం తెలుసా, ఇప్పుడు ఈ క్యాబినెట్ సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి ప్రెస్ మీటింగ్ ఉంటుందంట, అది కూడా ఆస్వాదిద్దాం. కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటికి వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు. నేను ముందే చెప్పినా కదా ఎట్లా వస్తుంది బయటికి రిపోర్టు. అది మన జిరాక్స్ సెంటరా గవర్నమెంట్కి వచ్చిన రిపోర్ట్ ఎవరు బయట పెడతారు, ఎందుకు బయట పెడతారు, ఎట్లా రాసిండ్రు, ఏబిఎన్ రాధాకృష్ణ ఎట్లా వాడతా రాసిండు, దాన్ని ఉటంకిస్తూ రాసిండు. ఒకవేళ తప్పు అయితే గవర్నమెంట్ నోటీసులు ఇవ్వాలి, వాళ్ళకి గవర్నమెంట్ నోటీసులు ఇచ్చి అసలు ఎట్లా రాసిండ్రు, ఈ వార్త ఏంది, మీకు ఆధారం ఏంది అని అడగాలి. ఇట్లా డ్రామా గవర్నమెంట్ చెప్పించింది కదా, ఎందుకు నోటీసులు ఇస్తారు, నోటీసులు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. తర్వాత కాళేశ్వరం కమిషన్ కాదది కాంగ్రెస్ కమిషన్ అన్నారంట కేసీఆర్. ఎందుకు ముందే ఎట్లా లీక్ అయిందని అడుగుతున్నారు. ముందే బయటికి ఎట్లా వచ్చింది, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఊహించిందే, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయవచ్చు, భయపడవద్దు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని. కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు ఏంటో తెలంగాణ ప్రజలకు వివరించాలి. కాళేశ్వరంపై క్యాబినెట్లో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం. అది రేవంత్ రెడ్డి చెప్తాడు. మామూలుగా క్యాబినెట్ సమావేశంలో బీసీల రిజర్వేషన్ పైన అంటే అది ఇక లేకపోతే ఇంకేదో అది తీసుకుంటేనేమో మంత్రులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిపోతారు, కనీసం ప్రెస్ నోట్ కూడా ఇవ్వరు. ఇప్పుడు నేనే వస్తా అంటున్నాను అంట రేవంత్ రెడ్డి, నేనే వచ్చి ప్రెస్ మీట్ పెడతా, నేనే చూస్తా, కేసీఆర్ నన్ను జైలు వేసిండు, నేను ఎట్లనే జైలు వేయాలి, దీనిలో మనం ఏడోటి ఎలక మటనో తాటి మటనో ఏదో ఒకటి పట్టాలి, లోపల వేయాలని. ఇట్లాంటి డ్రామాల వల్ల ఒరిజినాలిటీ పోతుంది. గవర్నమెంట్ భావించాల్సింది చూడాల్సింది ఏంటంటే మీ పొలిటికలైజ్. దీనిలో ఇప్పుడు కేసీఆర్ మాట్లాడేసింది కదా, ఇదంతా పొలిటికల్ మనకు ముందే తెలుసని. మీ పొలిటికల్ డ్రామా బయటపడతలేదా ఇక్కడ ఇవన్నీ చేస్తే? ఈ డ్రామా బయటపడడంతోన రేపు కేసీఆర్ టచ్ చేసే ధైర్యం ఉందో లేదో నాకు తెలియదు ప్రభుత్వానికి. కేసీఆర్ టచ్ చేస్తే తెలంగాణ ఏమైందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే అప్పుడు పరిస్థితులను బట్టి తెలంగాణ ప్రజల రెస్పాన్స్ బట్టి ఉంటుంది. ఇదే ప్రభుత్వము కాళేశ్వరాన్ని బాగు చేసి ఆ నీళ్ళను కనుక రైతులకు ఇచ్చింటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏం చెప్పినా నమ్మేవాళ్ళు జనం. ఎందుకంటే ప్రభుత్వం చూసినా బాధ్యత గల ప్రభుత్వమే కాబట్టే కాళేశ్వరాన్ని బాగు చేసి ఇచ్చింది, నీళ్లు తీసి ఇచ్చింది. ఓళ్ళ కేసీఆర్ మీద కోపం ఉంటే అది బాగు చేసేవాళ్ళ ఖచ్చితంగా చర్చ ఉండేది రైతుల్లో, జనాలలో. మీరు ఏం చేసిండ్రు, కాళేశ్వరాన్ని పండబెట్టేసిండ్రాడ. కేసీఆర్ మీద కక్షతో దాన్ని పండబెట్టేసి ఇప్పుడు అదే కక్షను కేసీఆర్ మీద తీసుకొచ్చిర్రు అనుకోరా జనం. ఇప్పుడు అదే కదా జరుగుతున్నది. కాళేశ్వరం నీళ్లు లేవు, కాళేశ్వరం పాడైపోయిందని చెప్పేసి మీరు మాట ఎలక్షన్స్ ముందు అందరు నమ్మించి దాన్ని ఆ నమ్మకాన్ని మళ్ళీ మా మీద నమ్మకం పోతుంది, మా మాట మారిస్తే ఇప్పుడు కనుక పని చేస్తే మా మాట పోతుందని చెప్పి దాన్ని అట్లే పెట్టేసి అది చేసింటే మీ మీద ప్రేమ ఉంటుండే రైతులకు, జనాలకి. ఇప్పుడు మీరు కక్షపూరితంగా ఉన్నారు అప్పటి నుంచి అనేది. ఇప్పుడు కేసీఆర్ను మీరు టచ్ చేసినా అది కక్షపూరితమే అంటారు, అట్లే అంటారు. ఎందుకంటే మీరు కనిపిస్తుంది కదా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మీ కక్షపూరిత వ్యవహారాలని కనిపిస్తున్నాయి, డ్రామా కనిపిస్తుంది. లాస్ట్కి ఇప్పుడు కూడా డ్రామా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఒక రుణమాఫీ మీద ప్రెస్ మీట్ పెట్టిండి, ఫెయిల్ అయిపోయింది. అది రుణమాఫీ రైతు భరోసా కేసీఆర్ 28,000 కోట్లు చేసిండే, నేను 31,000 కోట్లు చేస్తున్నా చలో అన్నాడు, 21,000 కోట్లు ఆపిండు, ఫెయిల్ అయిపోయాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టింది ప్రతిదీ ఫెయిల్ అయింది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ మీద ప్రెస్ మీట్ పెడతారంట. చూద్దాం ఏమవుతుందో. బట్ గవర్నమెంట్గా పనిచేస్తే ఏం కాదు, దాంట్లో తెలంగాణకు మంచి జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్ అన్నింటిలో పాలిటిక్స్ ఇన్వాల్వ్ చేసి మొత్తం వీళ్ళు జనాలను ప్రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనాలు ఏం ప్రిపేర్ అవుతుందో తెలుసా? పేపర్లో చూసి తాటిమట్ట వీళ్ళు పట్టిండ్రులే, వీళ్ళు పెద్దగా చేసిర్రు పని, ఏం పని చేసిండ్రు వీళ్ళు, కాళేశ్వరం బాగా చేసి నీళ్ళు ఇచ్చిర్రా అంటున్నారు. ఇంకా ఇదంతా కక్షపూరితంగా జరుగుతుంది అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ.
ఇదంతా దీనిలో కూడా అనుభవం లేదు. లాస్ట్కి దీనిలో కూడా అనుభవం లేదు. కమిషన్ ఏం చేస్తుంది? కేసీఆర్ మీద చర్యలు తీసుకో, కేసీఆర్ జైలు అయ్యి ఉంటుందా కమిషన్? జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. అన్ని కోణాల్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి గవర్నమెంట్కి ఇస్తుంది. ఒక్క కమిషన్ కాదు, దేశంలో 277 కమిషన్లు వేసినారు మొత్తం. 1977 ఎమర్జెన్సీలో జరిగిన అత్యాచారాల మీద వేసినారు. 1992 బాబ్రీ మసీద్ కూల్చివేతలు తర్వాత జరిగిన వ్యవహారాల మీద వేసినారు. తర్వాత 1984 సిక్కుల వ్యతిరేక ఉద్యమం మీద వేసినారు. ఇట్లా చాలా వేసినారు. ఇప్పటిదాకా ఒక్క కమిషన్ వల్ల కూడా ఎక్కడ చర్యలు తీసుకోలే. ఆ కమిషన్ల వల్ల ఏం తేలలే. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.